హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు స్టూడెంట్స్కి ఇంకొక మంచి స్కాలర్షిప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్స్. వీళ్ళు అండర్ గ్రాడ్యుయేట్స్కి 2 lakhs వరకు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి 6 lakhs వరకు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో లేట్ చేయకుండా ఫాస్ట్గా అప్లై చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన స్టూడెంట్స్కి షేర్ చేయండి. కమింగ్ టు ద ప్రోగ్రామ్, అప్లికేషన్ ఫామ్ లాస్ట్ డేట్ 4th October 2025 వరకు ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబిలిటీ వచ్చి ఇండియన్ అయి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి అండ్ గేట్ స్కోర్ అనేది 550 to 1000 రేంజ్లో ఉండాలి. ఆర్ మీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్లో 7.5 ఆర్ అబోవ్ CGPA స్కోర్ చేసి ఉండాలి. ఎలిజిబుల్ అయ్యే డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారు. అవి కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ ఇలా కోర్సెస్ ఇచ్చారు. అండ్ అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి ఫోటోగ్రాఫ్, అడ్రస్ ప్రూఫ్, కరెంట్ రెజ్యూమే, 10th and 12th మార్క్ షీట్స్, సర్టిఫికేట్ ఫ్రమ్ కాలేజ్, గేట్ ఎగ్జామ్ మార్క్ షీట్, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మార్క్ షీట్, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. వీళ్ళకి 6 lakhs వరకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. కమింగ్ టు అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఎలిజిబిలిటీ వచ్చి ఇండియన్ అయి ఉండాలి అండ్ 12th మినిమం 60% స్కోర్ చేసి ఉండాలి. అండ్ ఈ ఇయర్ అంటే 2025 to 26 అకాడమిక్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో మీరు బీటెక్ ఆర్ ఎనీ అదర్ ఫుల్ టైమ్ డిగ్రీ జాయిన్ అయి ఉండాలి. ఓకే, అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 50 lakhs కన్నా తక్కువ ఉండాలి అండ్ 2.5 lakhs కన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారని కూడా మెన్షన్ చేశారు. యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్కి. అండ్ ఆ టెస్ట్ మీకు ఎగ్జామినేషన్ డేట్స్తో సహా మీకు మెయిల్ సెండ్ చేస్తారు. మీకు ఏ టైంలో అయితే అవైలబుల్గా ఉంటారో ఆ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ డేట్లో మీకు ఆన్లైన్లో యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది జరుగుతుంది. అండ్ ఎవరు ఎలిజిబుల్ కాదు అంటే ఈ ఇయర్ సెకండ్ ఇయర్ ఆర్ అబోవ్ చదివే వాళ్ళు అప్లికేబుల్ కాదు. కేవలం ఈ ఇయర్లోనే డిగ్రీ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ డిగ్రీ కోర్స్ త్రూ ఆన్లైన్ ఆర్ హైబ్రిడ్ మోడ్స్లో చదివే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. 10th స్టాండర్డ్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫెయిల్ అయినా సరే ఎలిజిబుల్ కాదు. కంపల్సరీ ఆ టెస్ట్ పాస్ అయితేనే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఆఫ్టర్ ఆల్ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్ వాళ్ళకి 2 lakhs వరకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి ఫోటోగ్రాఫ్, అడ్రస్ ప్రూఫ్, 10th and 12th మార్క్ షీట్స్, సర్టిఫికేట్ ఫ్రమ్ కాలేజ్, ఇన్కమ్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ.